దయచేసి అందరూ ప్రార్థన చేసుకునండి. దేవుడు మనతో మాట్లాడాలని, దేవుని యొక్క వాక్కు మనకి దేవుడు తెలియపరచాలని. అలాగే అల్పుడైనటువంటి నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభా, గతించిన వారం నుంచి ప్రభా ఇప్పటి వరకు మీ సజీవమైన రెక్కల చాటు మమ్మల్ని కాపాడారయ్యా. ఈ దిన ముందు మీరు మాతో మాట్లాడండి అయ్యా, మా లోటును సరిచేయండి అని దేవుడు మీతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకునండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగలిగినటువంటి తండ్రి, కృపగలిగినటువంటి దేవ, మీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు తండ్రి. దేవ, రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి నాయన మాకు మీ యొక్క సన్నిధికి రావడానికి రాత్రి మీరు సహాయం చేసినటువంటి మీ కృపను బట్టి మీకు వందనములు. దేవా, ఈ పరిశుద్ధ దినమందు ప్రభువా నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి దేవా యోగ్యులము కానప్పటికీ కూడా యోగ్యమంతులుగా మీరు మమ్మల్ని చేయాలని మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి మీ కృపను బట్టి మీకు వందనములు. దేవా, ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రభువా తన బిడ్డలో యోగ్యమంతులుగా తయారవ్వాలని, మంచివారిగా ఉండాలని ఒక తల్లి ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉంటుందో అంతకంటే గొప్ప ప్రణాళిక ప్రభువా మీరు మా ఎడల మా అందరి ఎడల కలిగి ఉన్నారని మేము తెలుసుకున్నట్టుకు మాకును మీరు సహాయం దయచేయండి. దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా అల్పుణ్ణి ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి ప్రభువా నాయన మా ప్రియులకి మాకు కావలసినటువంటి విషయాలు మీరు అందింపు చేయండి. దేవా, ఈ ఉదయకాల సమయంలో కొద్దిసేపు మీ యొక్క ఆత్మను నా మీద మా మీద మా చిన్న సమూహం మీద మీరు ఉంచండి. దేవా, ఎందుకు పనికిరానటువంటి వ్యక్తిని ప్రభువా దేవా నన్ను మొదటిగా మీరు జ్ఞాపకం చేసుకునండి. నాయన నీ వాక్యమును బోధించడానికి, నీ విలువైనటువంటి అంశములను మీ యొక్క మాటలు చెప్పడానికి ఏమాత్రము యోగ్యత లేనటువంటి వాడిని దేవా దయతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం చేత మా హృదయాన్ని మీరు శుద్ధి చేయండి. మమ్మల్ని మీరు బలపరచండి. మాలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని ప్రభువా మీరు తెలియపరచండి తండ్రి. క్రీస్తు అనేటువంటి అర్థం ముందుకు మేము వెళ్ళినట్లుగా మా జీవితాల్లో మాకును మా అందరికీ మీరు సహాయమును దయచేయమని మీరు ఇచ్చినటువంటి పాటలను బట్టి మీకు వందనములు. దేవా, మీరు ఇచ్చినటువంటి ఉత్తర పత్రాలను బట్టి మీకు వందనాలు. ప్రధానులతోని, రాజులతోని, అధికారులతోని నేను నిన్ను కూర్చోబెడతాను మీరు చెప్పినటువంటి మాటలను బట్టి మీకు వందనములు. దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా మా యొక్క హృదయాన్ని మీరు సిద్ధపరచమని క్రీస్తు నామంలో అడిగి వేరు కోరుచున్నాము తండ్రి. ఆమేన్.
దేవుడు మనందరిని ప్రేమించి మరొక ఆదివారపు దినమున ఈ సంఘానికి రావడానికి, అలాగే దేవుని సన్నిధికి రావడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఈ సమయాన్ని బట్టి మన దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని దేవుని యొక్క వాక్యం మనం చదువుకుంటూ ఉన్నాము, వింటూ ఉన్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని చెప్పుకుంటూ వింటూ మన జీవితాల్ని దేవునికి దగ్గరగా చేసుకున్నటువంటి స్థిరత్వంలోకి రావాలని ఆయన ఉద్దేశం. దేవుడు లోకాన్నే ప్రేమించడం కాదు, లోకములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ప్రేమించారు దేవుడు. లోకంలో ఉన్నటువంటి నిన్ను నన్ను మనందరినీ దేవుడు ప్రేమించారు. నీ శక్తి, నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి, నీ స్థితిని బట్టి నీవు కృంగ తీసుకున్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నావే తప్ప కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తానే ఉన్నారు. దేవుడు మనందరినీ ప్రేమిస్తానే ఉన్నారు. మానవుడు ఆలోచించేటువంటి ఆలోచనను బట్టి, ఆ యొక్క ఉద్దేశాలను బట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే కృంగ తీసుకున్నటువంటి స్వభావంలోకి వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఎప్పుడైతే కృంగ తీసుకున్నటువంటి స్వభావంలోకి వెళ్ళిపోతావో అవన్నీ కూడా సైతానికి సంబంధించినటువంటి ఉద్దేశములు. ఎప్పుడైతే నువ్వు కృంగ తీయబడతావో ఆ కృంగ తీయబడినటువంటి సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి సైతానుడు నీ చుట్టూ వస్తూ ఉంటాడు. నీ జీవితంలో ఆనందం లేదు, నీ జీవితంలో సంతోషం లేదు, నువ్వు బ్రతకడం వేస్ట్, నీ జీవితాన్ని నువ్వు ఇలా గడుపుతున్నావు కానీ నేనందరూ మోసగించేవారే, నేనందరూ హేళన చేసేవారే అనేసి సైతాను బుట్టలో మనం పడినప్పుడు సైతానిక బుట్టలో నుంచి వచ్చే మాటలన్నీ ఇవే. కృంగు తీసుకున్నటువంటి ఆత్మ చేత మనం ఉన్నప్పుడు, కృంగు తీసుకున్నటువంటి మనసు మనలో ఉన్నప్పుడు సైతాన్ ఏం చేస్తాడంటే నువ్వు బ్రతకడం వేస్ట్, నువ్వు జీవించడం వేస్ట్ అని మాట్లాడు. సైతానుడు ఏదో రీతిగా మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. అందుకే నన్ను బలపరచు అని ఎందే సమస్తము సమకూర్చబడి ఉన్నవని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరు నిన్ను బలపరుస్తారు? ఎవరు నిన్ను ప్రేమిస్తారు? ఎవరు మనల్ని ప్రేమిస్తారు అంటే దేవుడు అంటున్నారు, నేను ఎంతో నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. చూడండి, నన్ను ఎవరు అర్థం చేసుకున్నట్లేదు అని చాలా మంది మాట్లాడుతుంటారు. ఎవరు నిన్ను అర్థం చేసుకోవాలి? నీ భర్త నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నీకున్నటువంటి భార్య అయినా, సహోదరుడైనా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా కానీ నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. నిన్ను అర్థం చేసుకున్నటువంటి దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు నీ జీవితంలో అర్థం ఏంటో నీకు అర్థమవుతుంది. అర్థం చేసుకున్నటువంటి ప్రభువు వైపుకి మనం తిరగక అనవసరమైనటువంటి వాటిని మనం ఏం చేస్తామంటే చేకూర్చుకుంటా ఉంటాం. అనవసరమైనటువంటి వాటి వైపుకి మనం పరిగెడతా ఉంటాం. నిన్ను ఎవరు అర్థం చేసుకోవాలి? నిన్ను ఎవరు అర్థం చేసుకోరు, మనల్ని ఎవరు అర్థం చేసుకోరు. ఎవరు అర్థం చేసుకుంటారంటే దేవుడే మనల్ని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకునేటువంటి దేవుని చెంతకు మనం వెళ్ళాలి. చూడండి, ఎంతో మంది ఈ విధంగా బాధపడుతూ వారికి జీవితాన్ని కృంగ తీసుకునేటువంటి ఆత్మచేత మనుషులు ఈ లోకంలో తిరుగులాడుతూ వారి యొక్క ఆత్మని ఈ లోకంలో ముగింపు చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి నిన్ను నన్ను మనందరినీ అర్థం చేసుకున్నటువంటి దేవుడు ఆయన వైపు మనం తిరిగినప్పుడు, ఆయన చెంతకు మనం వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా అర్థం చేసుకోవడానికి మనస్సు నీ కొరకు నా కొరకు ఆయన ముందుగానే పెట్టారని, నీ కొరకు నా కొరకు నిన్ను అర్థం చేసుకోవడానికి బదులు నిన్ను అర్థం చేసుకోవడానికి ముందుగా నీ కొరకు నా కొరకు దేవుడు ప్రాణాన్ని అర్పించారని మనకు అర్థం అవ్వాలి. అది అర్థమవుతే నిన్ను అర్థం చేసుకోవడానికి, నీ బలహీన పరిస్థితుల్లో నిన్ను పైకి లేపడానికి, నీ బాధకరమైనటువంటి ఇబ్బందుల్లో నిన్ను అర్థం చేసుకునేటువంటి వారు ఎవరూ లేరు అనుకున్నటువంటి పరిస్థితి నీకు ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను అర్థం చేసుకున్నారు. దేవుడు నిన్ను అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మనం ఇలా బ్రతుకున్నాము, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి మనం ఎలా జీవించగలుగుతున్నాము అని మనం గుర్తెరగాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనం చూసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయము 23వ వచనం కాడి నుంచి కొన్ని వచనాలు. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం, పేజీ నంబర్ 207. చదువున్నాను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. చాలండి. మనకు తెలిసినటువంటి వర్తమానం ఇది. చాలాసార్లు దేవుని బిడ్డలు మనకి అనేక విషయాలు ఈ వర్తమానం నుంచి మనకు చాలాసార్లు చెప్పారు. అలాగే నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము ఫస్ట్ నుంచి కొన్ని వచనాలు. మోసే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన ఓరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకుని దేవుని వైపు చూడవెరిచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తాము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణు వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, ఫెజీయులకు, హవీలకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా, రమ్ము, నేను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవాలని. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇశ్రాయేలులో ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకు ఎంతటి వాడి నన్ను దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండును. నేను నిన్ను పంపితునటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరను. మోసే, సిద్ధగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు
ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలను? దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పెను. ఇక్కడ ఎందుకు ఇంత చదివానంటే మనకు అర్థం కావాలని చదివాను. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మోషే గురించి దేవుడు మనకి తెలియపరచాలని ఆశిస్తా ఉన్నారు. మోషే యొక్క ఉద్దేశం ఏమిటి? మోషే యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఏమిటి? మోషేనే దేవుడు ఏర్పరచుకోవడానికి గల కారణాలు ఏమిటి? మోషేనే దేవుడు ఎందుకు ఆయన్నే నేరుగా మోషేనే చూడవలసినటువంటి ఉద్దేశము దేవునికి ఎందుకు ఉంది? కీర్తన రాసిన గ్రంథము 53వ అధ్యాయంలోని తీయొద్దు చెప్తున్నాను. 53వ అధ్యాయంలో ఏముంటుందంటే, వివేకము గల వారిని ఆకాశము నుండి నేను కనిపెట్టుచున్నాను. నా కొరకు కనిపెట్టేవారు, నా కొరకు యథార్థముగా జీవించినటువంటి వారు ఎవరున్నారని ఆకాశము నుండి నేను కనిపెట్టుచున్నానని కీర్తన 53వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే 107వ కీర్తనలో కూడా ఉంటుందన్నమాట. అంటే దేవుడు ఏం చేస్తున్నారంటే, ఎవరు నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనిపెడుతున్నాడు. మరి అదేంటని బైబిల్ చదివిన అడగచ్చు. మోషే నమ్మకస్తుడని ఆయన నమ్మకస్తుడు ఎలా అయ్యాడు అంటే, మన ఎబ్రిల్ రాసిన పత్రికలో చదువుకున్నాం. 3 నెలలు యేసు ప్రభు వారికి ఆయన పుట్టినటువంటి దినాలలో యేసు ప్రభు వారిని చంపడానికి హెరోదు రాజు ఎలాగైతే అక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డల్ని, సంవత్సరం లోపల ఉన్నటువంటి పిల్లల్ని చంపివేయమని ఎలాగైతే ఆజ్ఞ జారీ చేశాడో హెరోదు రాజు, ఈ మోషే గారు పుట్టినటువంటి దినాలలో కూడా ఎవరు నా రాజు యొక్క పదవిని లేదా నాకున్నటువంటి అధికారాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటారనేటువంటి భయం చేత ఇక్కడ ఉన్నటువంటి ఫరో కూడా ఏం చేశాడంటే, ఆ రాజు కూడా ఏం చేశాడంటే చిన్న బిడ్డల్ని కూడా చంపివేయమని ఆజ్ఞించారు. అటువంటి సందర్భంలో ఈ తల్లి చిన్న వయసులో 3 నెలల పాటు ఎంతో గోప్యంగా పెంచి, ఈ విషయాలు మీరు 2వ అధ్యాయము అంతా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. గోప్యంగా పెంచి అతను ఎంతో ఒక గొప్పవాడిగా అవ్వాలని, ఒక నీతిమంతుడిగా అవ్వాలని, ఒక యథార్థవంతుడిగా అవ్వాలని ఆ తల్లి యొక్క ప్రార్థన నెరవేరడానికి గల కారణం, దేవుడు చూడడానికి గల కారణం ఏమిటంటే ఆ తల్లి యొక్క ఉద్దేశం. ఎందుకు ఈ దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నానని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఆ నమ్మకమైనటువంటి వాడు మోషే. ఈ దినమున నమ్మకత్వం గురించి దేవుడు చాలా చాలా పర్యాయములు దేవుని బిడ్డల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటే అధిక మొత్తాదిలో నమ్మకంగా ఉంటావు. ఇక్కడ మోషేని దేవుడు ఎందుకు ఆయన ప్రణాళికలో మోషే ఎందుకున్నారంటే, తన చిన్ననాటి కాలంలో తల్లి పడుతున్నటువంటి ప్రార్థన, తల్లి పడుతున్నటువంటి వేదన, తల్లి దేవుని కొరకు ఒక కుమారుని తయారు చేయాలనేటువంటి ఉద్దేశము, ఆ తల్లికి ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఇదైనా మన తల్లిదండ్రుల జీవితాలు సరైనటువంటి వైఖరిలో లేకపోవడాన్ని బట్టి సమాజంలో దేవునికి వాక్యంలో ఉంటుంది. ఆదికాండం 4వ అధ్యాయం 6వ అధ్యాయం ఉంటుంది. దేవుని కుమారులు నరులు కుమార్తెలతో పోయారు అని ఉంటుంది. అంటే మానవుడు వారి యొక్క వివాహ జీవితంలోని లేదా వారు జీవిస్తున్నటువంటి జీవితాలలో సరైనటువంటి బంధం లేక, సరైనటువంటి అనుభవాలు లేక, సరైనటువంటి దేవుని యొక్క ప్రేమ వారి జీవితాల్లో లేక ఏమైపోతుందంటే, వారికి ఉద్దేశాలు తల్లిదండ్రులు ఉద్దేశాలు పిల్లలకి వ్యతిరేకమైపోతున్నాయి. తల్లిదండ్రులు సరైనటువంటి తత్వంలో జీవించలేకపోవడాన్ని బట్టి పిల్లలకి జీవితాలు ఏమైపోతాయంటే, మనం చెప్పాను, వాళ్ళ యొక్క చిన్న వయసులోనే దౌర్భాగ్యాలు అయిపోతున్నారు. తండ్రి ఒక మార్గానికి వెళ్తే తల్లి ఒక మార్గానికి వెళ్ళడం, తల్లి ఒక మార్గానికి వెళ్తే తండ్రి ఒక మార్గానికి వెళ్ళడం, ఎటువంటి మోసకరమైనటువంటి జీవితాలని ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు. కానీ వారి యొక్క తల్లిదండ్రులకి జీవితం ఎంతో గొప్పది. అమ్రాము యకాబేదు అనేటువంటి వారు తన కుమారుడైనటువంటి ఈ మోషేని చిన్న వయసులో నా ప్రభువు కొరకు పెంచాలి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలంతా కూడా బాధించబడతా ఉన్నారు.
హింసించబడతా ఉన్నారో, ఆ రాజు చేత ఎన్నో శ్రమలు పడతా ఉన్నారో, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ఈ శ్రమలకి, ఈ బాధలకి, ఈ హింసలను మా జీవితంలో ఎప్పుడు పోతాయి? నేను చనిపోయిన తర్వాత పోతాయా? ఎప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే మమ్మల్ని కాపాడగలడా, కాపాడతాడా అనేటువంటి వారి యొక్క హృదయాలలో, వారి యొక్క ఆలోచనలు చెలరేగుతూ వారి యొక్క మనస్సుని మరణానికి అప్పగించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు అవి. వాళ్ళు హింసించి బాధించి అనేకమైనటువంటి పర్యాయములు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నప్పుడు గర్భంలో ఉన్నటువంటి శిశువును కూడా వాళ్ళు చూడకుండా ఏం చేసేవారంటే, ఆ యొక్క పొట్టని, ఆ యొక్క గర్భిణి, ఆ యొక్క నిండు సోలంతో ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేసేవారంటే, ఆ ఫరో రాజు అక్కడ ఉన్నటువంటి సైనికులు పని చేయించేటువంటి అక్కడ ఉన్నటువంటి యాజకులంతా ఏం చేసేవారంటే, వాళ్ళని బహు కష్టంగా బాగా హింసలు పెట్టి నిండు సోలంతో ఉన్నటువంటి వారిని కూడా అలా కడుపు మీద తన్నేవారంట. అంత భయంకరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాల్లో, అటువంటి పరిస్థితుల్లో మోషేని 3 నెలలు పెంచింది తల్లి. అదే 3 నెలలు పెంచిన తర్వాత ఆజ్ఞ జారీ చేశారు రాజుగారు. అప్పుడు వెంటనే ఈ పిల్లల్ని, ఎవరైతే పుట్టినటువంటి చిన్న పిల్లలుగా నుంచి సంవత్సరం వరకు ఉన్నటువంటి పిల్లల్ని చంపివేయండి అని రాజు ఆజ్ఞ జారీ చేసిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి కన్నీటితో, బాధతో ఆ తల్లి ఏం చేసిందంట, ఏట్లో వదిలేసింది. చూసారా, దేవునికి ప్రణాళిక మోసే మీద ఉంది కాబట్టే, ఆ తల్లి యొక్క ప్రార్థన గొప్పది కాబట్టే దేవుడు ఏం చేశారంటే, ఆ పిల్లవాడిని ఆ నైలు నదిలో పడవేసినప్పటికి కూడా ఏ ముసలకి ఆ మోషేని 3 నెలల్లో ఉన్నటువంటి ఆ చిన్న బాలుడిని దేవుడు ఏం చేశారంటే, ఏ ముసలకి అప్పగించలేదు, ఏ పాముకి అప్పగించలేదు. ఎవరైతే హేళన చేస్తున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే ఆ యొక్క ప్రజల్ని హింస పెడతా ఉన్నారో ఆ రాజు దగ్గరికే ఈ మోషేని పంపించారు దేవుడు. చూడండి, ఆ రాజు యొక్క కుమార్తె ఆ మోషేని పెంచుకోవడం జరిగిద్దన్నమాట. మోషేని, అటువంటి మోషే అక్కడ ఆ రాజు యొక్క పరిపాలనలోని పెద్దవాడికి ఎదుగుతున్నాడు. ఆ రాజు కుమార్తె అతను పెంచుకుంటా ఉంది, పెద్దవాడికి ఎదుగుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి అనుభవాలు, ఆనందాలు, సంతోషాలు ఇవన్నీ చూస్తున్నాడు. కానీ ఈ తల్లి ఉంది కదా, 3 నెలల వయసులో, 3 నెలల చిన్న ప్రాయంలో ఆ తల్లి విడిచిపెట్టినటువంటి ఆ బాధ, ఆ చింత ఆమె జీవితంలో పోరాడుతూ ఉంది. నా బిడ్డని ఇలా అయిపోయింది, నా బిడ్డ పరిస్థితి ఇలా అయిపోయింది, ఇప్పుడు ఏంటని బాధపడుతున్నటువంటి సందర్భంలో ఫరో దగ్గరికి ఆ ఫరో కుమార్తె దగ్గరికి దేవుడు పంపించారు. ఫరో కుమార్తె దగ్గర దేవుడు పంపించడమే కాకుండా మరలా దేవుడు ఏం చేశారంటే, ఈ కుమారుడు ఎబ్రీల కుమారుడు కాబట్టి పనికత్తులు కావాలని దేవుడు ఏం చేశారంటే, ఆ యొక్క రాజు కుమార్తె ద్వారా మరలా పనికెత్తులు కావాలని పిలిచినప్పుడు, ఏ తల్లి అయితే విడిచిపెట్టిందో ఆ తల్లిని ఆమెకి ఆ బిడ్డను పెంచడానికి తీసుకొచ్చారన్నమాట. చూడండి, దేవునికి ప్రణాళిక నీ మీద, నా మీద గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టే దేవుడు నీకు నాకు విలువైనటువంటి వాక్యాలను, విలువైనటువంటి అంశాలను దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన ఇలాంటి సహవాసాన్ని మనకు పరిచయం చేశారు. చాలాసార్లు క్రొంగు తీసుకున్నటువంటి మనసు మనలో వచ్చినప్పుడు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ సంపాదించుకోలేదు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏమీ చేయలేదు, నీ జీవితంలో ఒక ఇల్లు కట్టుకోలేదు, ఏమీ చేయలేదు, అది ఇది సైతానిక మాటలు, ఆ యొక్క సైతానిక బుట్టలోంచి ఏమని పడతాయంటే, నువ్వు బలహీనుడువు, నీ జీవితంలో ఏమీ లేదు అనేటువంటి ఆ యొక్క సైతాను బుట్టలోంచి ఆ మాటలేని పడతాయి. నువ్వు వేస్ట్, ఇంకా నువ్వు బ్రతకడం వేస్ట్, ఇంకా నీ కుటుంబం వేస్ట్ ఇంకా అని ఇటువంటి మాటలు పడుతూ ఉంటాయి. కాబట్టి నీ కొరకు, నా కొరకు ఆయన ఏం చేస్తారంటే, అటువంటి బలహీనమైనటువంటి మాటలు నీకు వినబడినప్పుడు, అటువంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, బలహీనుడైనటువంటి మన కొరకు, బలహీనురాలైనటువంటి నీ కొరకు, నా కొరకు దేవుడు ఏం చేశారంటే, ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. నువ్వు బలహీనురాలు కాదు, నువ్వు పడిపోతావని, నువ్వు మరలా పాపంలో, లోకంలో పడిపోతావని, అవిధేయతలో పడిపోతావని ఆయనకి ముందే తెలుసు. కానీ నువ్వు పడిపోయినటువంటి తత్వాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు, నేను నీకున్నాను, పైకి లేగని దేవుడు ఈ లోకానికి నిన్ను నన్ను కూడా బలపరచడానికి ఆయన ఈ లోకానికి దేవుడు వచ్చారన్నమాట. కాబట్టి ఆ కృంగు తీసుకునేటువంటి ఆత్మ అటువంటిది మన జీవితంలో లేకుండా, నిన్ను ఎవరు ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు, దేవుని మీద నువ్వు ఆనుకోవాలి అని దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇక్కడ తను కూడా మోషే యొక్క తల్లి యొక్క ఉద్దేశాలని దేవుడు నెరవేర్చారు.
మన జీవితంలో ఒక తల్లిదండ్రులుగా బిడ్డల్ని ఏ రీతిలో పెంచాలని ఆశపడతా ఉన్నాం? నీ ఆశను బట్టే మన యొక్క ఆలోచనను బట్టే మన బిడ్డల్ని యోగ్యులుగా చేసుకోవడానికి గల కారణాలు ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆ కుమారుని విడిచిపెట్టి ఆ తల్లి బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మరలా ఎవరిని తీసుకెళ్లారంటే ఆ పిల్లవాడిని పెంచడానికి ఆ తల్లినే తీసుకెళ్లారన్నమాట. చూడండి, ఆ చిన్న వయసులో పాలిస్తూ ఆ మోషేకి అనేకమైనటువంటి దేవునికి సంబంధమైనటువంటి కథలు చెప్తూ యెహోవా ఇలా ఉన్నాడు అలాగని కొన్ని విషయాలు దేవుని పరంగా చెప్తూ ఆ పిల్లవాడిని చిన్న వయసులో పెంచినటువంటి ఆ యొక్క మాటలు, ఆ ఉద్దేశాలు ఆయన పెద్దవాడైన తర్వాత మర్చిపోలేదు. కాబట్టి అందుకే బాలుడు నడవలసినటువంటి త్రోవలో నువ్వు చిన్న వయసులో నడిపించాలి. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చాలా బలహీనలు. ఎందుకు బలహీనలు అంటే, కుమారుడు ఏదన్నా కుమార్తె కానీ చక్కగా అందంగా తయారైంది అంటారు, ఎంత అందంగా ఉన్నారా బాబు అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఆ మాటలను వల్లించకూడదు, సందర్భం చెప్తున్నాను అనమాట. ఇలాగ మనిషిని ఉన్నాడు, అందంగా ఉంది, కానీ నీ కుమార్తెని నీ కుమారుడిని తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల్ని తల్లిదండ్రులే నాశనం చేస్తున్నారు. తల్లిదండ్రులే సమాధికి తీసుకెళ్ళిపోతున్నారు. బ్రతికుండగానే బిడ్డలను సమాధికి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారి జీవితంలో సరైనటువంటి అంశాన్ని, సరైనటువంటి క్రీస్తు ప్రేమని ఈ మిరియాము, యెకోబేదు, అమ్రాము తల్లిదండ్రులు వారు బిడ్డల కొరకు ఎలాంటి యోగ్యమైనటువంటి మంచి ఉద్దేశం కలిగి జీవించారో అటువంటి ఉద్దేశాన్ని మన తల్లిదండ్రులుగా మనం జీవించలేకపోవడాన్ని బట్టే మన బిడ్డల్ని సమాధికి తీసుకెళ్ళిపోతాం. అందుకే విలాప రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, వారి దోష శిక్షణ బిడ్డల మీద పడింది. తండ్రులు పాపం చేయడం ఏంటి, పితరులు పాపం చేయడం ఏంటి, వారి యొక్క శిక్ష మన మీద పడడం ఏంటి? చూసారు, దేవుడు అందుకే అంటున్నారన్నమాట, తెలుసుకో, ఎప్పుడైనా మన జీవితాన్ని ఇంకా దేవుడు నీకు నాకు మన అందరికీ విలువైనటువంటి మాటలు దేవుడు ఎందుకు వినిపిస్తా ఉన్నారో, ఈ విలువైనటువంటి సహవాసాన్ని దేవుడు మనకు ఎందుకు పరిచయం చేశారో, ఇది చిన్నదే అవ్వచ్చు, ఈ చిన్న సహవాసంలోనే దేవుడు బలమైనటువంటి కార్యాలు, బలమైనటువంటి జీవితాలు ఈ సహవాసంలో ఉంచారన్నమాట. చూడండి, అక్కడ మోషే ఆ చిన్న వయసులో నేర్పినటువంటి కథలు, ఆ చిన్న వయసులో దేవుణ్ణి పరిచయం చేసినటువంటి పరిచయం ఆయన పెద్దవాడి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మర్చిపోలేదు. ఈ తల్లి ప్రార్థన చేస్తుంది కదా, ఏమని ప్రార్థన చేస్తుంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ శ్రమల నుంచి, ఈ బాధల నుంచి వీళ్ళు ఎప్పుడు బయటకు రావాలి ప్రభువా, మేము ఎప్పుడు బయటకు వస్తాము అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన అదే నేను చదివాను. ఇక్కడ ఏమన్నారంటే, 3వ అధ్యాయము 7వ వచనం, మరియు యెహోవా ఎట్లనను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. చూసారు, 318 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి యొక్క బాధను దేవుడు చూచారంట. చూడదు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు గతించిపోనియో, ఎన్ని రోజులు గతించిపోనియో తెలియదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశారంటే వారు బాధను చూశారు. నీ జీవితంలో, మన జీవితంలో మనకి దేవుడు 80, 70, 60 ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో దేవుడు మనకి ఆయుస్సుని పొడిగించారో తెలియదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆయుస్సుని బట్టి మనము మన యొక్క ప్రార్థనలు ఆయన వినాలంటే ఆయన ఇప్పుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఆయన చూడాలి, మన యొక్క ప్రార్థన ఆయన వినాలి. ఈ ఇశ్రాయేలీక ప్రజల యొక్క మొరను దేవుడు విన్నట్లుగా మన మొరను దేవుడు వినాలి. అంటే దేవుడు నీ మొర నా మొర వినలేకపోవడానికి గల కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. ఒకవేళ నీ జీవితంలో తినడానికి ఆహారం లేదో అవన్నీ దేవుడిస్తారు. ఒక తినడానికి, జీవించడానికి ఇల్లు ఇవన్నీ లేవా, అవన్నీ దేవుడిస్తారు. కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే స్థిరపరచుకుంటావో నీ బిడ్డలకి, కుటుంబానికి, భవిష్యత్తుకి, తరాలకి నువ్వు ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. ఎప్పుడైతే వీళ్ళు పోరాడుతూ ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు పోరాడుతూ ఉన్నారు, ఈ శ్రమ నుంచి, ఈ బాధ నుంచి, ఈ పాపం నుండి, ఈ ఫరో యొక్క చేతి నుండి మనం ఎప్పుడు బయటకు వస్తాము, మన జీవితాన్ని ఎప్పుడు స్థిరపరచుకుంటాము, మనం రక్షించేవాడు, మనం స్థిరపరిచేవాడు ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తున్నారు ప్రియులారా.
చూడండి, ఈ దినమున ఆ ఇశ్రాయేలు ప్రజలు మనమే. మనం ఎదురు చూస్తున్నామా దేవునికి వాక్కు కొరకు? ఇర్మియా గారితో దేవుడి ప్రతి సందర్భంలో కూడా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై, ఇలాగ బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటా ఉంటాం. దేవుని యొక్క వాక్కు మనకు వినబడినట్లుగా, దేవుని యొక్క ప్రేమ మనకు వినబడినట్లుగా, దేవుడు నీతో మాట్లాడినట్లుగా ఎప్పుడు నీకు ఆయన ప్రత్యక్షం అవుతాడు? ఎప్పుడు మనకి ఆయన స్వరూపాన్ని, ఆయన ఉద్దేశాన్ని దేవుడు ఎప్పుడు మనం చూపించుకుంటారంటే, నువ్వు దేవునికి వాక్యాన్ని బలంగా నువ్వు ఎన్నుకున్నప్పుడు, దేవునికి వాక్యాన్ని నువ్వు శక్తివంతంగా నువ్వు ఎప్పుడు చూస్తావో, నువ్వు అప్పుడు శక్తివంతురాలుగా, శక్తివంతుడిగా మనం తయారైపోతావు. నువ్వెప్పుడు బలహీనుడువో, నువ్వు బలహీనమైనటువంటి ఆ సైతాను బొట్టలో ఉన్నటువంటి ఆ బలహీన మాటలే నీకు వినబడతా ఉంటాయి. అదిగో ఆ చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రంగులు, ఆ ఆర్భాటాలు, ఆ ఆరాధనలు, ఆ గజ్జులు, ఆ పాటలు, ఆ మూజుకులు వింటుంటే నా గూళ్ళు పైకి లేసిపోయి నాకెంతో పశ్చాత్తాపం వచ్చేసింది. ఇలాంటి మాటలు చాలా మంది చెప్తా ఉంటారు. అయితే నీ జీవితంలో పశ్చాత్తాపము, ఆనందము, ఆ రంగులు, ఆర్భాటాలు, ఈ వాక్యాన్ని విన్నటువంటి నీ జీవితం నువ్వు ఎలా తయారు చేసుకున్నావంటే దేవునికి వ్యతిరేకత. ఎందుకంటే లోపడట్లేదు, వాటికి వీటికి అంగమాలకి, పెద్ద పెద్ద మీటింగ్స్కి, వాటికి వీటికి పరిగెడుతున్నా కానీ వినబడిన చిన్న వాక్యానికి నువ్వు లోబడితే దేవుడు నీ జీవితాన్ని ఏం చేస్తున్నారంటే ఆయన ఫలభరితంగా చేయడానికి దేవుడు నీ నుంచి మొదలవుతుంది అన్నమాట. ఆదికాండంలో ఒక కుటుంబం నుంచి ప్రార్థన స్టార్ట్ అయిందన్నమాట. ఆయన పేరు నాకు గుర్తులేదు. ఎనోషు నుండి ప్రార్థన మొదలైంది. ఇశ్రాయేలు ప్రజలు మొర్ర పెడుతున్నటువంటి ఆ మొర్రకి దేవుడు ఆ మొరను, ఆ బాధను విని వాళ్ళ యొక్క మొరను విన్నారన్నమాట. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడు ప్రార్థన స్టార్ట్ అవుతాయి? అన్నయ్య మేము ప్రార్థన చేస్తున్నాం కదన్నా, మేమందరం ప్రార్థన చేస్తున్నాం. ఏం ప్రార్థన చేస్తున్నాం మనం? ఇంకా క్రీస్తు యొక్క పాదముల చెంతకు మనం వెళ్ళి దేవుని యొక్క దైవ దర్శనాన్ని మనం చూచి, ఇంకా మన బిడ్డలకి, ఇంకా మనం ముందున్నటువంటి జనరేషన్కి, తరతరాలకి మనం అందించవలసినటువంటి సత్యం ఎంతో ఉంది. దాన్ని ఏమి నేర్చుకోకుండా మన జీవితాన్ని, మనం చెప్పినట్లుగా మన జీవితాన్ని చిన్నవాడిగా పుట్టి చివరికి పెద్దవాడిగా ఎదిగి మరణానికి అప్పగిస్తున్నాం. కానీ ఏం మనం నేర్చుకుంటున్నాం? ఆ తల్లిదండ్రులకి ఉద్దేశాన్ని దేవుడు చూశారు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక సహోదరిగా మన జీవితంలో మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? ఎందుకు మనకి ఇలాంటి విలువైనటువంటి విషయాలు వినిపిస్తా ఉన్నాయంటే, నన్ను దేవుడు ఏం చేస్తున్నారంటే తరిపిది చేస్తున్నారు. నన్ను కూడా శ్రమల గుండా, బాధల గుండా, సమస్యల గుండా నన్ను కూడా దేవుడు ఏం చేస్తున్నారంటే తరిపిది చేస్తున్నారు. నీకున్నటువంటి శ్రమను బట్టి, నీకున్నటువంటి బాధను బట్టి, అయ్యో అని నా యొక్క పరిస్థితి ఇలా ఉందని నువ్వు బాధపడిపోవద్దు, కృంగిపోవద్దు. లేవు, పైకి లేవు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా మొరపెట్టు, ఆ సమయం వచ్చేంత వరకు మొరపెట్టని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆ తల్లి ఉద్దేశాలను దేవుడు నెరవేర్చారో, అటువంటి మోషే ఆ దేవుని యొక్క ప్రార్థన, దేవుడు వారి యొక్క ఇశ్రాయేలు ప్రజలు మొర్ర వినడం బట్టి అప్పుడు దేవుడు ఏం చేశారంటే మోషేని ఎంపిక చేసుకున్నారు. అప్పుడు వరకు కూడా ఈ రాజభవనంలో ఆనందంగా, సంతోషంగా 40 సంవత్సరాల పాటు ఎంతో చక్కగా ఎదిగాడు. ఆనందాన్ని, ఇంకా లోక సంబంధమైనటువంటి అనుభవాలను ఎంతో చూశాడు. ఆయన ఇంకా చెప్పలేనటువంటి విషయాలుగా ఆయన ఎంతో ఆనందాన్ని చూశాడు లోకంలో. కానీ దేవుడు 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమని మాట్లాడుతున్నారంటే, ఈసారి మనం చూసుకుందామండి. మోసే మిద్యాను యాజకుడిని ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన ఓరోబునకు వచ్చెను. ఒక పొద నడుముని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూతుననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచును. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోసే తన ముఖము కప్పుకుని దేవుని వైపు
చూడవెరిచెను. ఇక్కడ ఇప్పుడు దాకా మీకు చెప్పినటువంటి విషయాలు మీకు అర్థమై ఉంటాయి. ఇప్పుడు 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు ఇప్పుడు మోషేతో మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఆయన ఒకానొక సందర్భాన ఈ ఐగుప్తుల్లో ఈ యొక్క ఫరో ఇంటికాడ ఉన్నటువంటి ఆ రాజభవనంలో పెరిగాడు. ఎప్పుడు చిన్న వయసు కాడి నుంచి 3 నెలల పాటి కాడి నుంచి 40 సంవత్సరాల వరకు పెరిగాడు. ఆ 40 సంవత్సరాల జీవితంలో ఆయన ఏమి అనిపించాడంటే, మన ఎబ్రిల్ రాసిన పత్రికలో అదే మనం చదువుకున్నాం. ఎబ్రిల్ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఆయన జీవితంలో మోసే గారిని జ్ఞాపకం చేసుకుంటూ, మోసే ఇటువంటి స్థితిలో నుంచి ఈ స్థితిలోకి వచ్చి ఆయన అవన్నీ అనుభవించి ఈ మాటలు ఆయన రాశారని, ఆయనకి అనుభవాన్ని పౌలు గారు చూసి ఈ మాటలు రాశారని నాకు అర్థమవుతాం అన్నమాట. ఇక్కడ మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందని మేపుచున్నాడు అంటారు. ఎవరి మందని మేపుచున్నాడు చూడండి. మీరు చాలా చోట్లకి మనం పనికి వెళ్తూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి వారు చాలా అధికారులు, డబ్బున్నవారు, ఆస్తిపరులు అయితే అటువంటి వ్యక్తి ఒకానొక దినమున నీ కళ్ళ ముందు ఆ ఇంట్లోనే పనిచేసి ఆ ఇంట్లోనే మనం వాళ్ళు ఇస్తున్నటువంటి జీతాలను, వాళ్ళు ఇస్తున్నటువంటి ఆహారాన్ని మనం తిన్నటువంటి ప్రజలమై ఒకవేళ ఉండొచ్చు, ఇప్పుడు కూడా ఉండొచ్చు మనం. అయితే అటువంటి సందర్భంలో ఉన్నతమైనటువంటి గొప్పవారే పనికిరానటువంటి పేదరికంలో కనబడితే మనం ఎలా అనుకుంటాం? ఎలా చూస్తాం మనం? అదేంటి వీళ్ళ ఇంటికంటే నేను పనిచేశాను కదా, వీళ్ళేంటి ఈ స్థితిలో ఉన్నారు అని ఎంతో బాధపడతాం. ఇక్కడ మోసే యొక్క స్థితి కూడా అలానే ఉంది. రాజు భవనంలో పెరిగాడు, అధికారాన్ని చెలాయించాడు, కానీ దేవుని యొక్క వాక్యము, తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ప్రార్థన నెరవేరుతా ఉంది. ఇప్పుడు ఇలా గమనించండి. ఈ మధ్యకాలంలో నేను ఒక సందర్భం వింటాను అన్నమాట. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇద్దరు తల్లులు 40 years 40 సంవత్సరాలు అలా ఉంటాయి అన్నమాట. అలా మాట్లాడుకుంటూ ఒక ఆవిడ అంటుంది, నువ్వు చేసింది తప్పు కదా అంటుంది. మరొక ఆవిడ అంటుంది, అది తప్పేముంది అని అంటుంది. అంటే ఈ విషయాలు చెప్పడానికి అసభ్యకరంగా ఉన్నాయి, కానీ చాలా వాళ్ళ వ్యతిరేకమైనటువంటి దశలో ఉన్నారన్నమాట. ఏమంటుందంటే, నువ్వు చేసిన ఆ యవనస్తుడు అలా మాట్లాడితే నువ్వేం చెప్పాలి, ఇది తప్పు బాబు అని చెప్పాలి కదంటే, ఇంకొక ఆవిడ అంటుంది, అది తప్పేంటి, అతను వస్తే నేనేం చేయను, అతను మాట్లాడితే నేనేం చేయను. చాలా నాకు ఆ మాటలు వింటా ఉన్నాను, కానీ వాళ్ళు నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను. ఎంత భయంకరంగా ఉన్నారంటే, తల్లి లాంటి వయస్సు గలవారు యవనస్తులైనటువంటి పిల్లలను నాశనం చేస్తున్నారంట. చూడండి, సమాజం ఎంత చెడిపోయిందంటే భయంకరంగా చెడిపోయింది. అందుకే సొదొమ గొమొర్రా పట్టణంలో పాపం ఎక్కువైపోతా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారంటే, చిన్న పిల్లలతో సైతం కూడా అక్కడ మొత్తానికి మార్చివేశారు, అక్కడ మొత్తానికి అగ్ని చేత దహించారు. ప్రియులారా గమనించండి, ఒక చిన్న 10 సంవత్సరాల బాబు కూడా ఎంతో ఉన్నతమైనటువంటి ఒక తల్లి లాంటిలతో పాపం చేయడము, ఆ బిడ్డలకి ఏం తెలుసు, తల్లిలే బిడ్డలను నాశనం చేస్తున్నట్లుగా సమాజం ఉంది. వాళ్ళు ఎక్కడో పనిచేస్తారంట, హైదరాబాద్లో ఎక్కడో పనిచేస్తారంట, వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఆ మాటలు చాలా బాధ అనిపించింది అన్నమాట. ఆ కుర్రోడికి ఏం తెలుసు అని ఆవిడ అంటుంటే, అతను వస్తే నేనేం చేయను, అతను మాట్లాడితే నేనేం చేయను, అతను డబ్బులు ఎత్తే నేనేం చేయను, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అన్నమాట. నాకు బాధ అనిపించింది. నిజంగా సమాజం అలానే చెడిపోయింది. ప్రియులారా, తల్లిదండ్రులుగా మన జీవితాలు, నేను చెప్పాను మొన్న, గత జీవితంలో మన జీవితాలు ఎలా ఉన్నాయో, మన యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయో, గత జీవితంలో గడిచిపోయినటువంటి సంవత్సరానికి మనం విడిచిపెట్టి ప్రభువుకి మన జీవితాన్ని అంకితం చేసి మన జీవితాలు తరతరాలకి మంచిగా ఉండాలంటే, మనం మంచి పునాదులు వేసుకోవాలంటే, నీ కష్ట సమయాల్లో కూడా, నీ బలహీనమైనటువంటి పరిస్థితుల్లో కూడా, నువ్వు ఏ పాపానికి కూడా నీవు చోటు ఇవ్వకుండా నువ్వు బ్రతికినప్పుడు నీ బిడ్డలు నీతిమంతులుగా తయారవుతారు. మరలా గుర్తుపెట్టుకోండి, మన కష్ట సమయాల్లో కూడా మన యొక్క స్వరాన్ని కానీ, మన యొక్క ఆలోచనలు కానీ, మన తలాంతులు కానీ, మనకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ, నీ హృదయంలో ప్రేరణ కలుగుతున్నటువంటి చెడు ఉద్దేశాలకు కానీ మనం చోటు ఇవ్వకుండా మనం ముందుకు ప్రయత్నించినప్పుడు
మన జీవితంతో పాటు మన బిడ్డల జీవితం కూడా శ్రేష్టంగా తయారవుతుంది, చాలా శ్రేష్టంగా తయారవుతుంది. నేను ఒక సహోదరుని కలిసినప్పుడు ఆ సహోదరుడికి సరిగ్గా వినపడదన్నమాట. సరిగ్గా వినపడకపోతే వాళ్ళ భార్య ఏం చేస్తుంది, మోసం చేస్తుంది. ఆ పిల్లలను బట్టి అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆవిడకి అమ్మాయిని మధ్యలో నడిపించుకుంటూ ఉంది, మోసం చేస్తుంది. నువ్వు ఎంతకాలం మోసం చేస్తావు, మనం ఎంతకాలం మోసం చేయగలం? ఇక్కడ కూడా మోషే అనుకున్నాడు, ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఫరో రాజు దగ్గర ఉంటూ నేను ఆనందాన్ని చక్కగా గడుపుకుంటున్నాను, మంచిగా జీవిస్తున్నాను, ఈ లోక భోగాల్ని ఇక లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ నేను అనుభవిస్తున్నాను కదా, నా జీవితం బాగానే ఉంది అనుకున్నాడు. కానీ అకస్మాత్తుగా సముద్రపు వలలు వచ్చినట్లుగా, సముద్రపు ఉప్పెనలు వచ్చినట్లుగా ఆయన జీవితంలో ఒక అల ఏర్పడింది. ఏంటి అల అంటే, ఆ తల్లి చేసిన ప్రార్థన ఆయన జీవితంలో నెరవేరింది. ఆ చిన్ననాటి వయసులో 3 నెలల వయసులో తల్లిని 3 నెలలు చక్కగా ఆ కుమారుని మోషే గారిని పెంచి, ఎందుకు ఆవిడ పెంచిందంటే, ప్రభువా నాకు ఒక కుమారుడు పుడితే నీ కొరకు నేను పెంచుతాను, నాకు ఒక కుమారుడు పుడితే నీ సన్నిధికి నేను ఇస్తాను ప్రభువా, నీ సన్నిధికి ఉపయోగపడేటువంటి పాత్రగా చేస్తాను ప్రభు అని అమ్రాము యెకోబేదుల యొక్క ప్రార్థనలు దేవుడు విన్నారు. కాబట్టి 40 years ఎంతో ఆనందాన్ని గడిపించాడు. ఆయన ఆనందాన్ని గడిపాడు ఐగుప్తు దేశంలో. ఆ రాజుకి ఇంట్లో, పూర్వం రాజుల ఇంట్లో ఎలా ఉండేదంటే, పని చేసుకునేవాడు కూడా ఏమి తక్కువ లేకుండా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వారితో సహా పని వాళ్ళు కూడా ఏం చేసేవారంటే సక్రమంగా అన్నీ కొనిచ్చేవారు అన్నమాట. ఏది లోటు ఉండకూడదని, నా ఇంటికాడ పనిచేస్తున్నటువంటి కుటుంబస్తులకి ఏది లోటు ఉండకూడదని అలా చేసేవారు అన్నమాట. అటువంటి ఇంటిలో ఒక మంచి కుమారుడిగా పెరిగాడు ఎవరు, మోషే. అటువంటి మోషే ఎంతో ఆనందాన్ని, లోకం వైపు, దేవుని వైపు కాదు, లోకం వైపు ఆనందాలు ఉంటాయి కదా, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము, ఇవన్నీ కూడా లోకపు ఆనందాలు అన్నమాట, లోకపు ఆనందం. ఈ ఆనందాలను గడుపుతూ రాజభవనంలోని చక్కగా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రార్థన కొన్ని 100 సంవత్సరాల తర్వాత నెరవేరింది అన్నమాట. అప్పుడు దేవుడు అప్పుడు ఆ యొక్క రాజు యొక్క భవనంలో నుంచి కొద్దిగా అక్కడ కొన్ని ఇబ్బందులు జరిగినాయి, కొన్ని సమస్యలు జరిగినాయి. అవన్నీ చెప్తే టైం సరిపోదు. అయితే సమస్య జరిగిన తర్వాత మోషే బయటకు వచ్చేసాడు అన్నమాట. ఆ రాజు యొక్క భవనంలో నుంచి బయటకు వచ్చాడు. అప్పుడే ఈ మాటలు ఆయన రాశారన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు దాన్ని అర్థం చేసుకుని రాశారు. అప్పుడు మిద్యాను దేశానికి వచ్చి ఇత్రో అనేటువంటి మామ దగ్గర ఆయన పనిచేస్తున్నాడు. చూసారా, మనం కూడా ఏం చేస్తామంటే ఆ యొక్క ఉన్నతమైనటువంటి వారిని చూసి, అయ్యో ఒకప్పుడు ఈయన ఇలా ఉన్నాడు కదా, అలా ఉన్నాడు కదా, ఏంటి ఇంత హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడని బాధపడుతూ ఉంటాడు. కానీ మోషే ఏమన్నాడంటే, నాకు ఆ ఉన్నతమైన స్థాయి వద్దు అని ఈ మామందరిని మేపుకుంటూ, గొర్రెలు మేపుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభు యొక్క స్వరాన్ని వినాలని ఆశపడతా ఉన్నాడు. ఇలా గమనించండి, నేను ఎందుకు పద్దాక నేను దేవునికి దర్శనాన్ని చూడాలని, ప్రభు యొక్క స్వరాన్ని వినాలని, దేవునికి సిలువ యొక్క ముఖము మనం చూడాలని ఎందుకు నేను మీతో మాట్లాడుతానంటే, ఒక్కసారి దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటే, ఒక్కసారి దేవుని యొక్క దైవ దర్శనాన్ని నువ్వు చూస్తే, నీ జీవితంలో ఒకవేళ అవిధేయతలో పాపంలో నువ్వు పడిపోయినా మరలా దేవుడు నిన్ను తిరిగి లేపి నిన్ను మరలా నూతనంగా కట్టి నీ జీవితాన్ని చక్కగా చేస్తారు. దాన్ని చూడకుండా కానీ ఈ లోకంలో ఆ మినుకుమైనటువంటి దీపంలా మనం తయారైపోతున్నాం. సమాజానికి, బిడ్డలకి మన ఏమి సమాధానం సరైనటువంటి దేవునికి ప్రేమను అందించకుండా కానీ ఈ లోకం గతించిపోతా ఉందంట. ఇక్కడ మోషే ఆ మామ మందను మేపుతూ, గొర్రెల్ని మేపుతూ ఆయన ఏం చేస్తున్నాడంటే గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఒకప్పుడు నేను ఎలా బ్రతికాను, ఒకప్పుడు ఎంత చక్కగా బ్రతికాను, ఇప్పుడు ఏంటి చూడండి. మామ జీవితంలో చాలా ఆలోచనలు ఉంటాయి అన్నమాట, చాలా ఆలోచనలు. అయ్యో ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ చాలా అంటే తను తాను కొన్నిసార్లు చాలా బలహీనపరిచేసుకుంటారు అనమాట. అయ్యో నేను పుట్టకుండా ఉంటే బాగును, నాకు పిల్లలు లేకుండా ఉంటే బాగును, రకరకాల ఆలోచనలు. కాబట్టి ఇక్కడ మోషే కూడా ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. గత జీవితంలో నా జీవితం ఏంటి, ఇప్పుడు నా జీవితం ఏంటి, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, కనీసం నా కాళ్ళకి మంచి చెప్పులు కూడా లేకుండా ఈ ప్రయాణం చేస్తున్నానే అనేసి ఆయన బాధపడుతూ ఆయన ప్రయాణం చేస్తూ ఆ మందను మేపుతూ వెళ్తున్నటువంటి సందర్భంలో దేవుడు నాతో మాట్లాడతారంటావా, దేవుడు నాకు కనిపిస్తారంటావా అని
ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి నేను, నీవు, మనందరం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారా? దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన దినము వర్తమానం ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అనేక విషయాలు నీకు తెలియపరుస్తున్నారు, మనకు అందరికీ తెలియపరుస్తున్నారు. ఇక్కడ మోషే మామ మందరం మేపుకుంటున్నటువంటి సందర్భంలో ఓరేబుకి వచ్చాను. ఎక్కడికి వచ్చారు ఆయన? ఓరేబు యొక్క కొండకు వచ్చారు. ఇప్పుడు దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఎటువంటి ఉద్దేశాలు మన జీవితంలో? నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతయు కూడా జాగ్రత్తగా ఉంచుకోమని ఎందుకు మాట్లాడారు దేవుడు? ఎందుకు మాట్లాడారు? మన అని చెప్తా ఉంటారు. మనం ఎక్కడ ఉంటాం? మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. అంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, రకరకాల ఆలోచనలు. అందుకే నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు స్థిరత్వం కలిగి ఉంది. నీ ప్రవర్తన దేవునికి ఇవ్వడానికి, నీ మనసు దేవునికి ఇవ్వడానికి. ఆ మాట దేవుడు ఎందుకు చెప్పారంటే మనం చాలా జాగ్రత్తగా చదివేసుకుంటాం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోమన్నారు కదా, అంతే 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 ఇంకా అదంతే, ఇంకా అలా ఉంటుంది అంతే. నీ జీవితంలో చదువుతూ ఉంటావు, నీ జీవితంలో అది నువ్వు చూస్తూ ఉంటావు, మన జీవితంలో వింటూ ఉంటావు, అదంతే. ఎందుకు ఆ మాట మాట్లాడారంటే నీ ప్రవర్తన అంతటి యందు కూడా నువ్వు జాగ్రత్తగా ఉంచుకొని నా మందిరానికి, ఈ ఓరేబు యొక్క కొండకు ఆయన వెళ్ళినప్పుడు, నా మందిరానికి మనం, దేవుని యొక్క మందిరానికి మనం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే ఆ ప్రవర్తన అంతా కూడా దేవుని దగ్గర చక్కగా పెట్టినప్పుడు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడతాడు. ఇక్కడ ఓరేబు పర్వతమునకు వచ్చిన తర్వాత ఒక పొదను చూశాడంట ఆయన. 2వ వచనం, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. చూడండి. రెండవదిగా ఏమవుతుందంటే ఎప్పుడైతే దేవుని వెతకాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడో యెహోవా దూత ఆయనకి ప్రత్యక్షం అయిపోయింది. మిమ్మల్ని బలహీనపరచడానికి నేను ఈ విషయాలు నేను మీతో మాట్లాడట్లేదు, కానీ మనల్ని మనం బలపరచుకోవడానికి మాత్రమే నేను ఈ విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు ఇన్ని సంవత్సరాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, నేను సర్వశక్తుడైనటువంటి క్రీస్తు పాదముల చెంత ఆయన రెక్కల చాటున మనం దాగబడి ఎందుకు మన సత్యాన్ని ప్రజలకు తెలియపరచలేకపోతున్నాం అంటే నీవింకును నీ హృదయము, మన హృదయము దేవునికి అప్పగించడానికి బదులుగా దేవుడు నాకే పెట్టారు ఈ శ్రమలో, ఏం పెట్టేశారు నీ శ్రమలో? యోబు గారి కంటే శ్రమలు ఉన్నాయి నీకు, యోబు గారి కంటే బలహీనతలు ఉన్నాయి నీకు. ఒక భక్తుడు ఎవరంటే బైబిల్ మిషన్లోని ఎవరో ఒక భక్తుడిని, అతను చివరి చనిపోయేటప్పటికి ఆయనకు ఉన్నటువంటి బలహీనతలు ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదంట. ఆయన చనిపోయేటువంటి సమయానికి 77 బలహీనతలు ఆయన శరీరం ఉన్నాయంట, కానీ ఎవరికి చెప్పలేదు. చూడండి, ఇక్కడ దేవునికి దూత ఆయనతో మాట్లాడుతూ ఉంది, దేవునికి దూతను చూస్తూ ఉన్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి మనకు రావట్లేదు ఆలోచనలు. ప్రభువా నీ దూతలు నాతో మాట్లాడాలి ప్రభువా, నీ దూత యొక్క స్వరూపాన్ని నేను చూడాలి ప్రభువా, కనీసము నీ వెలుగు నేను చూడలేను అనుకో, నేను సరైనటువంటి వ్యక్తిని కాదు, కుమారుడిని కాను, నీ వెలుగు నేను చూడలేనము, కనీసం నీ దూతన్న పంపించి నా జీవితానికి అందాన్ని మీరు పంపించండి ప్రభువా అని ఎప్పుడైనా మనం అడుగుతున్నామా? చాలా మంది చేసేటువంటి తప్పులు ఏంటంటే దేవుని దగ్గర అడగడం నేర్చుకోవట్లేదు. చాలా మంది అడగడం నేర్చుకోవట్లేదు. దేవుని దగ్గర మనం అడగాలి, ప్రభువా నా స్థితిని ఇలా చేయండి, వినబడినటువంటి వాక్యాన్ని బట్టి దాన్ని ఫాలో అయ్యి దాన్ని నేను అనుసరించేటువంటి శక్తి, బలము, జ్ఞానము, తెలివి నా దగ్గర లేదు ప్రభువా, లేదు, నాకు ఇవ్వండి ప్రభువా. అడగడానికి నీవు కుమార్తెవి, నువ్వు అడగడానికి కుమారుడివి, నువ్వు దాసపుత్రాత్మను సంపాదించు, దాని వైపు నువ్వు పుట్టలేదు, కానీ దత్తపుత్రాత్మను నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు పుట్టలేదు, కానీ నువ్వు దేవుడు నిన్ను ఏం చేశారంటే ఆయన కుమారుడిగా, కుమార్తెగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనం అడగల దేవుణ్ణి, నీలో జ్ఞానము కొదువుగా ఉన్నాడలా మీరు నన్ను అడగండి. ఏమడుగుతున్నాం మన దేవుణ్ణి? ప్రభువా నాకు 100 రూపాయలు తక్కువగా ఉన్నాయి, ఛార్జీ కావాలి ప్రభువా, నాకు 100 రూపాయలు కావాలంట. ఏమన్నా నాకు 100 రూపాయలు సరిపోవట్లేదు ప్రభు, నాకు కావాలి ప్రభు, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, కానికడానికి డబ్బులు ఇవ్వండి ప్రభు అంటాం. మన ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి విషయాలను మనం అడగాలి.
ప్రభా నేను ఇప్పుడు పడిపోతాను ప్రభా, ఒక నెల తర్వాత పడిపోతాను ప్రభా, ఒక 2 నెలల తర్వాత నేను పడిపోతాను ప్రభా, దాని పడక ముందు నా జీవితాన్ని మీరు స్థిరపరచండి. ఈ బలహీనతలు వచ్చినప్పుడు, ఈ బలమైనటువంటి శోధనలు నన్ను ఎదురవుతూ ఉన్నప్పుడు, నా కుటుంబ సమయాల్లో, నా కుటుంబ జీవితంలో ఇటువంటి బోధ, ఇటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు వినబడతా ఉన్నప్పుడు దాన్ని గెలుచుకునేటువంటి ఆత్మీయ జీవితం నాకు ఏముండ ప్రభు. మనం ఏం చేస్తాం? భర్త తిట్టాడంటే మూలకెళ్ళి వచ్చి ఉంటాం, భార్య ఏదన్నా అందంటే వెంటనే పైకి వేసుకున్నాం, లేదంటే సందర్భాన్ని బట్టి వెళ్ళిపోతాం. కానీ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, దేవునికి దోతను నువ్వు చూసావా? దేవునికి దోతను నువ్వు చూడడానికి నువ్వు ప్రయాసపడ్డావా? భక్తుడైనటువంటి సాల్మనయ్య గారు దేవునికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖములో తేజస్సు కనబడుతూ దేవుని దూత ఆయన ప్రజలకు కనబడేదంట. అందుకే నీకు దేవునికి సహవాసం పరిచయం చేసిన తర్వాత నీకు ఇచ్చినటువంటి బుక్స్, నీకు ఇచ్చినటువంటి వాక్యములు, నీకు వినబడినటువంటి వాక్యాలు నువ్వు చదవడం నేర్చుకోవాలి. దేవునికి దూతను చూశాడు ఈయన. అక్కడ దూర ప్రాంతంలో ఒక పొద కాలిపోతా ఉంది. చూసారు? 2వ వచనం చివర, యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను, అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టునకు వెళ్ళి గొప్ప వింత చూచెదను అనుకునేను. ప్రియులారా చూడండి, ప్రతి సందర్భంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను చూడాలి, దేవునికి దూతను చూడాలి, దేవునికి స్వరూపాన్ని చూడాలి, దేవుడు నాతో మాట్లాడాలని ఓరేపు పర్వతమునకు ఆయన ఎక్కాడు. దేవుడు నాతో మాట్లాడాలని మామ మందని ఆ గొర్రెల్ని కాచుకుంటూ ఆయన ప్రయాణం చేస్తా ఉన్నాడు. మన ప్రయాణాలు ఎలా ఉంటాయి? ప్రభువా నేను ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాను తండ్రి, ఇప్పుడు ఊరు వెళ్తున్నాను ప్రభువా, అర్జెంటుగా వర్షం ఆగిపోవాలంట, అర్జెంటుగా ఎండ ప్రభావం తగ్గిపోవాలి ప్రభు. చూసారా మానవుడు ఏ రీతిగా ఉన్నాడు? పదాక తన జీవితం కొరకే, ఆత్మ సంబంధమైన జీవితం కొరకు దేవుడు పోరాడమంటున్నారు. ఏం చేయడంటే గొప్ప వింతను చూస్తున్నాడు ఆయన. ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదని అనుకునేను, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పదము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. ప్రియులారా చూడండి, 40 సంవత్సరాల జీవితంలో ఆయన గడుస్తూ కాలాన్ని గడుపుకుంటూ ఆయన వయస్సుని అన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా చేసుకున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బట్టి ఆయన దేవుని సన్నిధికి రావడం ఆయన మొదలైందన్నమాట. ఆ తట్టుకు వెళ్తున్నాడు. ఆ తట్టుకు వెళ్ళి దేవుని యొక్క ఆ వెలుగు ఏంటో, ఆ అగ్ని ఏంటో, అది ఎలా కాలిపోతుందో, అది కాలుతుంది కానీ అక్కడ నల్లబడట్లేదు. అక్కడ అగ్ని వస్తుంది కానీ అక్కడ ఏమి జరగట్లేదు. ఏంటో ఆ వింతను చూద్దాము. యేసుప్రభువు వారు పుట్టినప్పుడు కూడా ఆ గొప్ప వింతలను చూడడానికి చాలా మంది వచ్చారు. ఆకాశం నుండి నక్షత్రాలు, దేవునికి దూత రావడం, అవన్నీ చూస్తాం. మన జీవితాల్లో ఏ వింతలు చూస్తున్నాం? మనం 10 మంది గొడవాడుకుంటే ఎలా కొట్టుకుంటున్నారని చూస్తాం. చాలా వింతగా జరిగిందండి. 10 మంది గొడవాడుకుంటే అనవసరమైన మాటలు నీ హృదయానికి నువ్వు తీసుకెళ్ళి, అనవసరమైన మాటలు నీ హృదయంలో నువ్వు పెట్టుకుని నువ్వు బలహీనతలు తెచ్చుకుంటున్నావు. చేయలేనటువంటి పనులు నువ్వు చేసి మనం ఏం చేస్తున్నాం అంటే బలహీనతలు తెచ్చుకుంటున్నాం. ఏ వింతలు చూస్తున్నావు? దేవుడు ఈ లోకంలో నీకు అనేకమైనవి పెట్టాడు. ఒకటే మేలు మార్గం పెట్టాడు, ఒకటే కీడు మార్గం పెట్టాడు, ఒకటి ఇరుకు మార్గం పెట్టాడు దేవుడు, మరొకటి విశాల మార్గం పెట్టాడు. నువ్వు ఏ మార్గానికి వెళ్తున్నావు? ఏ వింతలు చూస్తున్నావు? మనం ఏం చూస్తున్నాం? మనం చేస్తున్నట్టు పనుల దగ్గర, లేదంటే మనం ఎక్కడైతే మనం యజమానుల దగ్గర పనులు చేస్తున్నామో వాళ్ళందరికీ క్రీస్తుని మనం తెలియపరిచేటువంటి వ్యక్తులుగా ఉన్నామా? కానీ ఇక్కడ ఇతను మోషే గారు ఏం చేస్తున్నారంటే ఆయన గొప్ప సైనికుడిగా మారిపోతున్నాడు అనమాట. మనం ఏ వింతలు చూస్తున్నాం. కానీ ఇక్కడ మోషే దేవుడు నాకు ఏం చూపించిపోతున్నారని ఆ తట్టుకు వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఆయనతో పిలుస్తున్నారు, మోషే మోషే అని అతన్ని పిలిచాను. చూడండి, ఈ మాటల్లో చాలా మంది చదువుతారు కానీ ఇదేనమ్మా దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఎన్ని మీటింగ్స్ నువ్వు ఆహ్వానిస్తున్నావు. దేవుడు నిన్ను పిలిచారా? దేవుడు మనల్ని పిలిచారా?
దేవుడు పిలిచినట్టు పిలుపునకు లోబడే మనస్సు మనకున్నదా? ఒకసారి నేను లాలా చెరువు నుంచి నడుచుకుంటూ వస్తా ఉన్నాను అనమాట. నడుచుకుంటూ వస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ నడుస్తూ ఉన్నాను. నేను ప్రభువా, ఇక్కడ నుంచి 20 రూపాయల ఛార్జీ నా దగ్గర లేవు, ఇంకోటి ఏంటంటే నేను నడిచి నీ ప్రేమను నేను ఇంకా కనపరచాలి, తెలుసుకోవాలి అనేసి నడుచుకుంటూ వస్తా ఉన్నాను. అయితే దేవుడు ఏం చెప్పారు, సరే వెళ్ళైతాను. నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వస్తా ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద పెద్ద చెట్లను చూస్తూ ఉన్నాను. ప్రభువా, ఇంత చక్కగా ఈ చెట్లను చేశారు, ఇవి ఆకాశాన్ని మిమ్మల్ని చూసి, ఆకాశం వైపు మిమ్మల్ని చూసి చక్కగా మిమ్మల్ని ఈ నాట్యం చేస్తూ అటు ఇటు గాలికి తిరుగుతూ మిమ్మల్ని ఎంతో స్తుతిస్తుంది ప్రభువా, నేను మిమ్మల్ని ఇంకనూ స్తుతించలేకపోతున్నానని కొన్ని మర్మాలు దేవుడు చూపిస్తూ నాకు వస్తా ఉన్నటువంటి సందర్భాల్లో వచ్చేస్తున్నాను అనమాట. ఇంటికి వచ్చేసానంతే, అయిపోయింది. దేవుడిని ప్రార్థన చేసుకుంటూ వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భాల్లో దేవుడు ఏం చెప్పారంటే, ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, నేను నిన్ను పిలిచాను అన్నమాట. నన్ను ఎప్పుడు పిలిచారు ప్రభు మీరంటే, నేను పిలిచాను నిన్ను అన్నారు. ఎలా ప్రభు అంటే, నువ్వు చెప్పావు కదా ప్రభువా, నాతో మాట్లాడండి, ఈ దారి మార్గం అంతట్లో నాతో మాట్లాడనని చెప్పావు కదా, నేను పిలిచానయ్యా నిన్ను, నువ్వు ఆ పిలుపు నీకు వినబడదు. అందుకే దేవుడు నీతో నాతో మనందరితో ఏమని మాట్లాడుతున్నారంటే, మోసేని దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఆ మోసే ఏం చేశారంటే లోబడ్డారు. అందుకే దేవుడు నాతో ఏమన్నారంటే, నేను పిలిచాను, ఒక మనిషి పిలిచినటువంటి పిలుపుకు నువ్వు లోబడుతున్నావు, కానీ నేను పిలిచిన పిలుపునకు నువ్వు లోబడట్లేదు. చూసారా, మనమే అంటాం మాట, ప్రభు నాతో మాట్లాడంటాం, కనిపెట్టాం దేవుని దగ్గర, కనిపెట్టమాట. నేను కూడా కనిపెట్టలేదు, నాతో మాట్లాడను అనుకుంటూ ఆ దారి పొడుగున వచ్చేస్తున్నాను. దేవుడు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, నేను నీతో మాట్లాడానయ్యా, కానీ నువ్వు నా స్వరాన్ని వినలేదు, ఆ తేజస్సు నువ్వు చూడలేదు. నేను నీతో నిన్ను పిలిచాను, నేను వెనక్కి తిరిగి చూడలేదు. అనవసరమైన వాటి వైపు నువ్వు వెనక్కి తిరిగి చూస్తావు. ఒక మనిషి నిన్ను పిలిస్తే, ఎక్కడో పిలిస్తే వెంటనే వెనక్కి తిరిగి చూసావు, కానీ నేను పిలిచిన పిలుపునకు నువ్వు లోబడలేదు అని చెప్పారు. చాలా ఏడ్చాను. మళ్ళీ అన్నాను, ప్రభు ఒకసారి మళ్ళీ మాట్లాడాను ప్రభు అను. ఆయన సమయం ఆసన్నమైనప్పుడు మనం సిద్ధపడి ఉండాలి. ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. అందుకే సిద్ధపడము. 10 మంది కన్యకులతో దేవుడు చెప్పారు, సిద్ధపడాలి. 5 సిద్ధపడారు, 5 సిద్ధపడలేదు. సిద్ధపడాలి. దేవుని యొక్క వాక్యం మనకు వినబడుతుంది, సిద్ధపడాలి. ఇక్కడ మోసే ఏం చేస్తున్నాడంటే, మోసేని దేవుడు పిలిచాడు. మన జీవితంలో ఎప్పుడు దేవుడు పిలుస్తారు? మనం ఎప్పుడు బిడ్డలకి దేవుడు నన్ను పిలిచారు, దేవుడు నాతో మాట్లాడారు నాన్న, దేవుడు ఎంత గొప్పవాడో మీకు తెలుసా? మోషే తల్లిదండ్రులు అమ్రాము యకాబేదు వారు చెప్పినటువంటి ఆ కథలు నీ జీవితంలో, ఆ మాటలు నీ జీవితంలో నువ్వు తీసుకుని నీ బిడ్డలకి మోషేని దేవుడు పిలిచినట్లుగా దేవుడు నన్ను కూడా పిలిచారు నాన్న, నన్ను కూడా పిలిచారని నీ బిడ్డలకు నువ్వు చెప్పగలవా? ఇన్ని సంవత్సరాల భక్తి ఏమైంది? ఇన్ని సంవత్సరాలు నీ దేవునికి వాక్యాన్ని నువ్వు క్రైస్తవురాల్ని దేవుని తెలుసుకున్నాను అనుకుంటూ నీ జీవితాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే ఒక అందంగా పోస్తున్నావు. మన జీవితాన్ని అందంగా పోస్తున్నావు. ఎలా పోస్తున్నావు? ఏమన్నారు యేసుప్రభు వారు? సున్నము కొట్టిన సమాధులు పైకి చక్కగా ఉంటారు, నాకు ఇలా చక్కగా బట్టలు వేస్తారు పైకి, లోపడంతా ఏముందంట? సమాధులు, కుళ్ళిపోయిన ఎముకలు. ఇన్ని సంవత్సరాలు నువ్వేం నేర్చుకున్నావంటే, మనం ఏం నేర్చుకున్నాము అని దేవుడు అడుగుతుంది. కుళ్ళిపోని సమాధిగా మనం ఉన్నామా? క్రైస్తవ జీవితంలో నేర్చుకోవలసినట్టు మనం నేర్చుకోవాలంట. ఇక్కడ దేవుని దూత మాట్లాడింది, దేవుని పిలుపునకు మోషే లోబడుతున్నాడు. దేవుడే మోషేని పిలుస్తున్నారు. నన్ను పిలవాలి, మనందరినీ దేవుడు పిలవాలి. ఆయన పిలిచిన పిలుపునకు మనం లోబడాలి. మరలా మీరు గుర్తుపెట్టుకోండి, మీ పనుల్లోని, మీ వ్యక్తిగత జీవితాల్లోని, మీరు చేస్తున్నటువంటి పనుల్లోని ప్రతి సందర్భంలో దీవెనమ్మ గారు మాట చెప్పారు, నువ్వు వంట చేస్తున్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నప్పుడు కూడా నువ్వు నీ సమయాన్ని దేవునికి ఇచ్చే అని చెప్పారు. మన సమయం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతారు. ఆయన పిలిచిన పిలుపుకు లోబడే మనస్సు నీవు సిద్ధపరచుకుంటావు. ఇక్కడ ఏమన్నారు చూద్దామండి.
4వ వచనం, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పదు నడుము నుండి మోషే మోషే అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా. నేను చెప్పాను కదా, ఇప్పుడు దేవుడు ఎప్పుడు పిలిచారో అప్పుడు నేను లోబడలేదు. కానీ మోషే ఏం చేస్తున్నారంటే వెంటనే పిలిచిన వెంటనే మోషే మోషే అని పిలిచిన వెంటనే ప్రభువా చిత్తం ప్రభు అంటున్నారు అన్నమాట. చిత్తం ప్రభు అన్నారు. చూసారా, పిలిచిన పిలుపునకు లోబడే మనసు కూడా మనకు కావాలంటారు. అందుకు ఆయన దగ్గరికి 5వ వచనం, అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. చూసారా, దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి మందిరానికి వచ్చాడు. ఆయన హోరేబు పర్వతానికి వచ్చాడు. తర్వాత దేవునికి దూతను చూశాడు. ఆ గొప్ప వింత ఏంటో చూడాలని మోషే ముందుకెళ్ళాడు. ఆ తర్వాత దేవుడు అతను పిలిచారు. ఇవన్నీ చేసుకుంటున్నటువంటి ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భాల్లో దేవుడు ఏమంటున్నారంటే లాస్ట్లో ఏం చెప్తున్నారంటే, మోషే నీ గత జీవితాన్నంతా ఒక్కసారి ఆలోచించు. చూడండి అక్కడ 4వ వచనం చివర, అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను, యాకోబు దేవుడను కాబట్టి ఒక్కసారి నీ వెనక్కి తిరిగి ఆలోచించమన్నారు. ప్రియులారా గమనించండి, ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, మోషే ఒక్కసారి ఆగు, నీవు నా యొక్క ఆవరణలోకి రావడానికి నీలో విడిచిపెట్టవలసినటువంటివి ఉన్నాయి. ఏం విడిచిపెట్టాలంటే, దేవుడు ఆ మోషే దేవునికి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. దేవుని యొక్క ఆ వెలుగులో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ మోషే ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాడు అనమాట. ముందుకు వెళ్తున్నటువంటి మోషే మోషే ఆగిపోయి ఇంకా నువ్వు రావద్దన్నాడు. అదేంటి ప్రభావ, ఇప్పుడు దాకా నాకు ఇలా దూతను జీవించావు, నీకు శక్తిని నేను దాన్ని అనుభవించాను, ఆ యొక్క శక్తిని బట్టి నేను నీ దగ్గర రావాలని ప్రయాసపడుతున్నాను, ఇప్పుడు ఎందుకు ప్రభు నేను రావద్దంటున్నావు అంటే, మోసే నువ్వు విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి. నీ లోకంలో నువ్వు తిరిగినటువంటి అజ్ఞానమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. నీ యవ్వన కాలంలో, మన యవ్వన జీవితంలో, మా చిన్ననాటి ప్రాయంలో మనం ఏం చేసామో అవన్నీ విడిచిపెట్టాలి మోసే నువ్వు అంటున్నావు. ఇదేంటి ప్రభు అవన్నీ ఇప్పుడేంటి ప్రభు అంటే, అవును నువ్వు నా సేవకుడు, నిన్ను ఏర్పరచుకున్నటువంటి కుమారుడు నువ్వు. నీ తల్లి గర్భములోనే ఉన్నప్పుడే నీ తల్లి నీ కొరకు ప్రార్థించి, ప్రభువా ఈ ప్రజలను కాపాడడానికి ఒక నీతిమంతుని మీరు పంపించండి, ఒక యథార్థవంతుని మీరు పంపించండి, జ్ఞానవంతుని మీరు పంపించండి నీ తల్లి ప్రార్థన చేస్తుందయ్యా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, 40 సంవత్సరాల పాటు ఆ యొక్క ఐగుప్తు రాజు దగ్గర నువ్వు చక్కగా అనుభవాన్ని అనుభవించావు కదా, లోకంలో నువ్వు జీవించలేని జీవితాన్ని జీవించావు కదా, రా ఈసారి నీవు ఒప్పుకో అన్నారు మరి దేవుడు. ఏం ఒప్పుకోవాలంటే, దేవుడు చెప్తా ఉన్నారు, ఒక వ్యక్తిని ఐగుప్తు దేశంలో ఒక వ్యక్తిని మోసే చంపేస్తారన్నమాట. చూడండి ఎంత కోపం అంటే మోషేకి, చాలా భయంకరమైనటువంటి కోపం మోషేకి. గత జీవితంలో దేవుని తెలుసుకోకముందు గత జీవితంలో ఆయన కోపం చాలా భయంకరమైంది, చాలా భయంకరమైంది. మన జీవితాల్లో మన కోపాన్ని బట్టి, మన అవధేతను బట్టి సత్యాన్ని మనం అంగీకరించలేకపోతున్నాం, సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ మోషే కూడా కోపాన్ని బట్టి ఏం చేశాడంటే, ఒక వ్యక్తిని ఎబ్రియులు దెబ్బలాడుకున్నటువంటి సందర్భంలో ఐగుప్తుని మోషే గారు ఏం చేశారంటే, అకస్మాత్తుగా కోపం వచ్చి చంపేసి వెంటనే ఇసుకలో కప్పెట్టేశారన్నమాట. చూడండి, ఈ సమాజంలో కూడా ఎలా జరుగుతున్నాయంటే అలానే జరుగుతుంది. అనేకుల్ని అనేక కక్షల చేత, అనేక కోపముల చేత, అనేక వ్యతిరేకమైనటువంటి మాటల చేత మనిషిని దూషించి అపహాసించి మనిషిని కొంతమంది భౌతికంగా చంపేస్తున్నారు, కొంతమంది ఆత్మీయంగా చంపేస్తున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా మోషే ఎప్పుడైతే దేవుడు ఒప్పుకోమని చెప్తున్నాడో వెంటనే, ప్రభువా నేను ఏం చేశాను ప్రభు అంటే, దేవుడు చెప్తున్నారు, నువ్వు నా సన్నిధికి వచ్చా కదా, నా వెలుగును చూసా కదా, దూత యొక్క ఆ వెలుగును నువ్వు చూసా కదా, కాబట్టి
మోషే నీకు చెప్పవలసిన విషయాలు నేను చెప్తున్నాను ఒప్పుకో అంటే వెంటనే దేవుడు చూపించారు. నువ్వు ఒక వ్యక్తిని చంపివేశావు, ఐగుప్తు దేశంలో ఈ విధంగా జీవించావు, ఐగుప్తు దేశంలో నువ్వు ఇలాగున్నావు అలాగున్నావు అని ప్రతీదీ కూడా పోసగుచ్చినట్లుగా ప్రతీదీ దేవుడు అన్నీ చూపించినప్పుడు అప్పుడు ఒప్పుకుంటానమాట. నీ పాదములకు ఉన్నటువంటి ఆ చెప్పులను విడు, నీ పాదాలకు ఉన్నటువంటి ఆ చెప్పులను విడు. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంధత్వాన్ని, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని, నీ చిన్న వయసు కాడి నుంచి నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో, రాజు యొక్క భవనంలోకి వెళ్ళిన తర్వాత నీవు ఎటువంటి భోగాలను అనుభవించావో విడిచిపెట్టి మోసే అంటున్నారు. నీ జీవితాల్లో, నా జీవితంలో దేవుడు నీతో నాతో మనందరితో దేవుడు ఏం చెప్తున్నారంటే ఇంకా మనం విడిచిపెట్టవలసినవి ఇంకా ఏమైనా ఉన్నాయేమో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి మనకున్నటువంటి పరిస్థితిని బట్టి ఎప్పుడు కూడా మనం కృంగిపోయేటువంటి వారిగా ఉండకూడదు, అలా మనం మాట్లాడకూడదు. నువ్వు బలహీనురాలువైనా, నువ్వు బలహీనుడువైనా దేవుడు నిన్ను బలవంతుడిగాను బలవంతురాలిగాను దేవుడు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు, మనల్ని ప్రేమిస్తున్నారని నమ్మాలి. ఎప్పుడైతే ఆ పాపములని ఒప్పుకున్నాడో వెంటనే దేవుడు ఏం చేశారంటే ఆయన సన్నిధికి తీసుకొచ్చారు. చూడండి, తర్వాత చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా ఎలా అంటే ఒక బైబిల్ క్లాస్ సరిపోద్ది అన్నమాట. అలా చెప్పుకోవడం సరిపోద్ది, కానీ వర్తమానానికి ఇది సరిపోదు. అయితే ఇక్కడ మోషే ఎప్పుడైతే తన పాపమును విడిచిపెట్టాడో, ఎప్పుడైతే రాజభోగంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఆయన ఒప్పుకున్నారో, ఎప్పుడైతే నేను ఒక మనిషిని చంపివేస్తానని ఒప్పుకున్నారో, చాలామంది చూడండి మోసే అయితే కోపంతో ఏం చేశాడంటే ఆ మనిషిని చంపేసి ఆ ఇసుకలో పాతిపెట్టాడు. కానీ చాలామంది స్త్రీలైనా పురుషులైనా ఏమంటున్నారంటే భౌతికంగా మనిషిని చంపపోవచ్చు, కానీ జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి నీలాంటోడు ఉండడం కంటే చావడం బెటర్. చూసావా ఎటువంటి మాటలు! ఒక తల్లి అయినా తండ్రి అయినా తన బిడ్డలకి ఆధారాన్ని ఇచ్చేటువంటి తల్లి అయినా తండ్రి అయినా ఎంతో ప్రేమాపూర్వకమైనటువంటి మాటలు చెప్పి ఆ బిడ్డలను రక్షించుకోవాల్సినటువంటి స్థితి పోయి నీలాంటి వాడు పుట్టడం కంటే చావడం బెటర్. సో నీవే ఒక భౌతికంగా జీవించే తల్లివే తండ్రివే, నీవే అలా అంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి నిన్ను సృష్టించినందుకు, నిన్ను కన్నందుకు, నిన్ను ఇంత చక్కగా చేసి ఇన్ని సంవత్సరాలు నిన్ను పెంచినందుకు నీ అవిధేయత జీవితాన్ని చూసి, మనకి అవిధేయత జీవితాన్ని చూసి దేవుడు ఎంత దుఃఖపడాలి. చూసారా ఎంత దుఃఖపడాలి దేవుడు. కానీ దేవుడు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రేమమయుడు, కృపామయుడు. ఆయన నీకు అవిధేయతను బట్టి ఆయన నేను పక్కకు నెట్టివేయట్లేదు, నిన్ను ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. ఇక్కడ మోషే ఎప్పుడైతే తన తప్పును ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే తన అవిధేయతను ఒప్పుకున్నాడో వెంటనే దేవునికి వెలుగు ఆయన ప్రకాశించింది అన్నమాట. కాబట్టి మన జీవితంలో కూడా అప్పుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు నేను ముగించేస్తాను. ఇంకా చివరిగా అప్పుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు అన్నమాట. ఎబ్రిల్ రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నెను. అల్పకాల పాపభోగము కన్నా జీవిత కాలము శ్రమ అనుభవించటం మేలు అని ఊహించాడు. అప్పుడు చెప్పిన మాట చూడండి. మన జీవితంలో ఇంకా ఏమున్నావో, అల్పకాల పాపభోగము కన్నా జీవితకాలం శ్రమ అనుభవించటం మేలని పౌలు గారు ఎందుకు చెప్పారంటే ఆయన అనుభవించినటువంటి బాధ పౌలు గారు ఆత్మ ద్వారా చూశాడని. పౌలు గారు ఆత్మ ద్వారా చూశాడు. అందుకే అల్పకాల పాపభోగము కన్నా జీవితకాలం శ్రమ అనుభవించటం మేలు. దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, ఒక 2 కళ్ళు ఉండి నరకానికి వెళ్ళటి కంటే ఒక్క కన్నుతో నా రాజ్యానికి రావడం మేలు. 2 కాళ్ళు ఉండి నా నరకానికి వెళ్ళటి కంటే ఒక్క కాలుతో నా యొక్క రాజ్యానికి రావడం మేలు అని చెప్పారు. కాబట్టి ఈ లోకంలో
హోదాల కొరకు, ఘనతల కొరకు మోషే ఆయన పెనిగిలాడలేదు. గంతను విడిచిపెట్టాడు, డబ్బును విడిచిపెట్టాడు, పాపాన్ని విడిచిపెట్టాడు. ప్రజల కొరకు ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు మోషే. 40 లక్షల జనాంగానికి సువార్థికుడిగా మారిపోయాడు మోషే. ఎందుకంటే అవన్నీ అల్పకాల పాపభోగము కన్నా, నేను జీవించినటువంటి 40 సంవత్సరాల్లో రాజు యొక్క భవనంలో అల్పకాల పాపభోగము చాలా చేశాను నేను. కానీ అల్పకాల పాపభోగము కన్నా నా ప్రభుతో జీవితకాలం ఉంటూ శ్రమను అనుభవిస్తూ నా ప్రజలకు క్రీస్తుని పరిచయం చేసి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో తీసుకెళ్ళడం చాలా శ్రేష్టమైందని అప్పుడు గ్రహించాడంట. ప్రార్థన చేసుకున్నాను. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. వాక్యం వినబడిన దాన్ని బట్టి ప్రభువా అనేక విషయాలు నాతో మాట్లాడాలని. ప్రభువా నిజమే తండ్రి, దేవునికి దూత మాట్లాడిందా? దేవుడు నిన్ను పిలిచారా? పిలిచిన పిలుపునకు నువ్వు లోబడలేదా? మనం లోబడలేదా? దేవుడు నీకు చాలా విషయాలు నేర్పించాలని ఆశిస్తూ ఉన్నారు. నీ పనుల్లోని నీ సమయం అంతా వేస్ట్ చేస్తున్నావు, నీ వయసునంతా వేస్ట్ చేస్తున్నావు, నీ ఆలోచనలంతా వేస్ట్ చేస్తూ ఉన్నావు. దేవుని కొరకు నీ హృదయాన్ని ఇవ్వట్లేదా అని దేవుడు అడుగుతూ ఉన్నారు. కొద్దిసేపు 2 నిమిషాలు ప్రార్థన చేయండి. వినబడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రభువా ఇంకా ఏం సరి చేసుకోవాలి? నా జీవితంలో మోసే విడిచిపెట్టినట్లుగా అనేకమంది నేను విడిచిపెట్టాలి ప్రభువా.